ఈరోజు మన దేశం కూడా ఆదివారము హాలిడే ఎందుకు ప్రకటించిందో తెలుసా? ఎందుకు ఈ ఆదివారం ప్రపంచం అంతా కూడా సెలవు దినముగా భావిస్తుందో తెలుసా? అది ప్రభువు దినం. ప్రపంచాన్ని పరిపాలించే, ప్రపంచాన్ని సృష్టించిన పరమ తండ్రి అయిన దేవుడే పాపిష్టి మనిషి కోసం భూమి మీదకి వచ్చి, పాపిష్టి మనిషి చేసిన పాపముల నిమిత్తము పాపిష్టి మనిషికి రాబోతున్నటువంటి నరక శిక్షను తప్పించడానికి తానే మనిషి చావవలసినటువంటి స్థానంలో తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించటం ద్వారా మనిషికి పాప క్షమాపణ ప్రసాదించి మరణించినటువంటి యేసుక్రీస్తు తిరిగి లేచిన పునరుద్ధాన దినమే ఆదివారం. కాబట్టి ప్రపంచమంతా ఆదివారం పునరుద్ధాన దినం, ప్రభువు పునరుద్ధాన దినం అని భావిస్తూ ఏం చేస్తున్నారు? ఆదివారం దేవుని సన్నిధిలో కనిపించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన రాజులలో, చక్రవర్తులలో ఒకడు కింగ్ జేమ్స్. ఎవరు? కింగ్ జేమ్స్. ఈ కింగ్ జేమ్స్ అనేటటువంటి రాజు చేసిన పని ఏమిటంటే, ఆదివారం ఎందుకని ప్రభు దినముగా భావించాలి, ఆదివారం ఎందుకని సెలవు దేవుని ఆరాధించే దినముగా భావించాలి, నేను ఆదివారాన్ని ప్రభు దినముగా కాకుండా ఆదివారాన్ని స్పోర్ట్స్ డే, ఏ డే అంట, ఆటలాడేటటువంటి సంతోషంగా ఆనందించే దినముగా నేను ప్రకటిస్తున్నాను అని చెప్పి హాలిడేగా ఉండాల్సినటువంటి సండేని హాలిడేగా, జాలీడేగా, స్పోర్ట్స్ డేగా కింగ్ జేమ్స్ ప్రకటించాడు. అలా ప్రకటించినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో వాక్యానికి కట్టుబడి ఉండి వాక్యానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడినటువంటి ఆత్మీయులు స్వేచ్ఛను కోల్పోయారు. ఆదివారము హాలిడేగా కాకుండా, దేవుణ్ణి ఆరాధించే డేగా కాకుండా, ఆనందించే డేగా, అల్లరితో కూడిన ఆటపాటలతో మునిగి తేలే డేగా వాళ్ళు ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశాలు కోల్పోతున్న సమయంలో వాళ్ళు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు. ఏమిటా ఫ్రీడమ్? మేము స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించాలి, ఆదివారం దేవుణ్ణి మేము సేవించాలి, ఆయనను పూజించాలి. ఇది స్పోర్ట్స్ డే కాదు, సరదా పడే దినం కాదు, అల్లరితో కూడిన ఆటపాటలకు కాదు దేవుడి దినాన్ని మనకిచ్చింది, ఆయనను ఆరాధించడానికి అని వాళ్ళు ఎంత పోరాడినా సరే వాళ్ళ మాట ఎవరు వినలేదు.